రోగిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లిన మంత్రి అడ్లూరు లక్ష్మణ్కు ప్రమాదం తప్పింది. లిఫ్టులో వెళ్తుండగా అకస్మాత్తుగా లిఫ్ట్ రోప్ తెగిపోవడంతో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంత్రిని సురక్షితంగా బయటకు తీసి చికిత్స అందించారు. కేరింగ్ విషయంలో కానీ హాస్పిటల్ సెక్యూరిటీ విషయంలో కానీ ఏమైనా వాళ్ళకి తయారు ఉన్నదా? ఇలా మేము అనుకోకుండా పేషెంట్ కానీ మనుషులు కానీ ఏమైనా హాస్పిటల్కి వచ్చి లిఫ్ట్ వెళ్ళిపోయి కింద పడిపోయి 4వ ఫ్లోర్లో 5 మంది పడిపోయి చనిపోతే పరిస్థితి నువ్వు అర్ధ గంట అయితే ఒక్క యజమాని సంబంధించిన ఒక్కరు రాలే. అదృష్టం మంచి కూడా మాకేం కాలేదు. మేమేంటంటే ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఈ సౌకర్యాలు కరెక్ట్ లేకుండా రెసిడెన్స్ డాక్టర్లు పెట్టకుండా బయట డాక్టర్లను పిలిపించి ట్రీట్మెంట్లు ఇప్పించుకుంటూ అప్పటిదప్పుడే పిలిపించి ట్రీట్మెంట్లు ఇప్పించే హాస్పిటల్ మీద చర్య తీసుకోవాలి. కంప్లీట్ చేస్తాం ఇంకా రాతపరంగా కంప్లీట్ చేస్తాడు మా పిఏ మా సార్ చేస్తాడు. దాని మీద ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా కరీంనగర్లో అక్రమమైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ గ్రామీణ ప్రాంతంలో ఆర్ఎంపీ డాక్టర్లతో సంబంధాలు పెట్టుకున్నాడు. పేషెంట్ని తీసుకొచ్చుడు ఇక్కడ మన ఏ అయితే తీవ్రమైనటువంటి యాక్సిడెంట్తో వచ్చిన పేషెంట్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్కి ఉండడు. న్యూరో సర్జరీకి ఉండడు. హార్ట్ ప్రాబ్లం హార్ట్స్ డాక్టర్కి ఉండడు. హార్ట్తో డాక్టర్ ఉన్నాడు. ఒక 2 ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు. బయట నుంచి స్పెషలిస్టులు నడిపిస్తారు హాస్పిటల్ నడిపించి మరి అత్యంత ప్రమాదంగా లిఫ్ట్ ఉన్నప్పుడు చెప్పాలి కదా, ఈసారి లిఫ్ట్ ఎక్కద్దు ఈ ప్రమాదం ఉంటుందని చెప్తే మేము నడుచుకుంటే ఇప్పుడు ఎక్కినాం. థియేటర్లో పేషెంట్ అన్నాడు, మళ్ళీ వాపస్ వచ్చినాం. మీరే కదా మా ఎంబడి మీరు కూడా వచ్చింది కదా. నాకు అనేది ఇంత మా ప్రజల యొక్క హాస్పిటల్ యాజమాన్యం అనేటువంటి ఒకరు, డాక్టర్లు ఇంకొకరు. యాజమాన్యం డాక్టర్లకు సంబంధమే ఉండదు. ఓన్లీ లక్షలాది రూపాయల బిల్స్ వేయచ్చు. బిల్స్ వసూలు వాళ్ళదే ఫార్మసీ ఉంటుంది, వాళ్ళదే ల్యాబ్ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి మెడికల్ పరంగా 1% కూడా యాజమాన్యం మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించిన విషయం సంబంధం ఉండదు. వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం రన్ చేస్తారు. ఏ విధంగా ప్రైవేట్